ఓడక వింటి పోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు ఏ రాజైతే వచ్చి ధనస్సు యొక్క అడుగు భాగం చేత చచ్చిపోయినటువంటి పావుని పైకెత్తి మెడలో వేసి విడిపోయి సంతోషంగా గడుపుతున్నాడో ఆ రాజు నేటికి 7వ నాడు ఇవాల్టి నుంచి 7 రోజుల లోపల తక్షకుని యొక్క విష ప్రభావము చేత మరణించుగాక అని శపించాడు. ఈ శాపం తెలుసుకుని వెంటనే శమీక మహర్షి కబురు చేశారు పరీక్షిత్తుకి. అంత గొప్పవాడు ఆయన మరణిస్తాడా అని బాధపడి, నా కొడుకు నిన్ను ఇలా శపించాడు, 7 రోజుల్లో మరణిస్తున్నావని. ఆయనకి ఈ వార్త తెలిసింది. ఆయన మహాతపస్వి పరీక్షిత్, ఆయన కూడా శృంగిని శపించగలడు. ఆయన అన్నాడు, నేను తప్పు చేశాను, వేట కోసం వెళ్ళాను, తమకం. ఆ వేట తమకం ఏం చేసిందంటే కలిపురుష స్థానం కాబట్టి ప్రాణివధ పెంచేసి నన్ను ఆ కలిపురుషుడి యొక్క ఆవేశం ఋషి మెడలో మృతసర్పం వేసేటట్టు చేసింది. తప్పేముంది, వాళ్ళ అబ్బాయి శపించాడు, నేను శపించవచ్చు, కానీ మళ్ళీ ఇంకో దోషం ఎందుకు వచ్చింది, నేను శపించాను. పుట్టిన ప్రతి వ్యక్తి ఏనాడో గిట్టవలసినదే. నా మృత్యువు నాకు తెలిసింది, నా అదృష్టం. కాబట్టి నేను బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి, నేను బెంగ పెట్టుకోను. నేను ఈ 7 రోజులు గంగానది ఒడ్డుకు వెళ్ళి ప్రాయోపవేశం చేసి కూర్చుంటాను అని ఆయన గంగానది ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట, లిమా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటే చాలట. అమ్మా, అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నిన్ను చూచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట. ఎవరు గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అన్నాడో వాణ్ణి పోరా మోక్షానికి అంటుందిట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటారు. ఆ గంగ ఒడ్డున తన శరీరం వదిలిపెట్టాలని అందుకే శంకరాచార్యులు వారంతటి వారు అభిలషించి గంగాష్టకంలో దాన్ని ప్రస్తావన చేశారు. మాతాజాహ్నవిశంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతీ అన్నారు. మాతాజాహ్నవి శంభుజంగమిళితే, అమ్మ నా శరీరంలోంచి ప్రాణములు ఉత్క్రమణములు అయిపోతుంటే నేను మానసికంగానో శారీరకంగానో నీ ముందు నిలబడి ఉండాలి. గంగా తరంగముల వంక చూస్తూ నారాయణమూర్తి యొక్క పాదములను తల మీద ధరించినట్టు ధ్యానం చేసి అంజలి ఘటించి నేను నా ప్రాణములు విడిచిపెట్టడం నాకు ఉత్సవం కావాలి. నేను ఒక ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెమట పట్టినటువంటి బట్టని విప్పినంత హేళగా బ్రతికున్నంత కాలం కష్టపడి స్వామి నీ కథ చెప్పా, ఇదిగో అయిపోయింది, నీ పాదములలో చేరుతున్నానని ఆనందంతో ఉత్సవం జరిగినప్పుడు ఎట్లా సంతోషించానో అట్లా వదిలేయాలి నా శరీరాన్ని. సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. బ్రతికున్నంత కాలం మాత్రం నాకు శివకేశవుల మధ్య భేదభావము కలగకుండుగాక.